కథ విను రాజా అంటూ బేతాళుడు మళ్లీ మరొక కథ చెప్పడం ప్రారంభించాడు. రాజా, ఈ కథ ఒక అందమైన స్త్రీ మరియు ఆమెను వివాహం చేసుకున్న 3 భర్తలకు సంబంధించినది. పూర్వం మగధ రాజ్యంలో చంద్రసేన అనే ఒక అందమైన యువతి ఉండేది. ఆమెకు ఒక వింత పరిస్థితి ఎదురైంది. ఆమెను 3 యువకులు వివాహం చేసుకున్నారు. కాని విచిత్రంగా వారి వైవాహిక జీవితాలు ముగిశాయి. ఆమెను మొదటిగా వీరసేనుడు అనే గొప్ప వ్యాపారవేత్త వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను అత్యంత ప్రేమగా కోరికలన్నీ తీరుస్తూ చూసుకున్నాడు. అయితే 1 సంవత్సరం తర్వాత వీరసేనుడు తన వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో అతను ప్రమాదవశాత్తు మరణించాడు. అతని మరణవార్త విన్న చంద్రసేన గుండె పగిలేలా ఏడ్చింది. ఆమె తన భర్తను ప్రేమించినందున అతని చితిలో పడి తను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. చితిలో పడి మరణించడానికి సిద్ధమైన సమయంలో రూపసింహుడు అనే యువకుడు అక్కడికి వచ్చాడు. రూపసింహుడు చాలా అందగాడు, బలవంతుడు. అతను ఆమె ప్రేమను, త్యాగాన్ని చూసి ముగ్ధుడై ఆమెకు ధైర్యం చెప్పి తనను వివాహం చేసుకోమని అభ్యర్థించాడు. ఆమె మొదట నిరాకరించినా అతని పట్టుదల, వాత్సల్యం చూసి చివరకు ఒప్పుకుంది. రూపసింహుడిని వివాహం చేసుకున్న తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. కాని కొన్నాళ్లకు రూపసింహుడు కూడా అనారోగ్యంతో మరణించాడు. రూపసింహుడి మరణం తరువాత చంద్రసేన ఒంటరిగా మారింది. తన చిన్న కొడుకు భవిష్యత్తు కోసం ఆమె ధనగుప్తుడు అనే ధనవంతుడిని 3వ వివాహం చేసుకుంది. ధనగుప్తుడు ఆమెను భార్యగా చూసుకున్నప్పటికీ వారి మధ్య అంతకుముందు భర్తలతో ఉన్నంత గట్టి అనుబంధం, ప్రేమ లేదు. వారి బంధం ప్రధానంగా ఆర్థిక భద్రత మరియు ఆమె కుమారుడి సంరక్షణ కోసం సాగేది. కొన్ని సంవత్సరాల తరువాత 3వ భర్త ధనగుప్తుడు కూడా మరణించాడు. ఇప్పుడు చంద్రసేన తన జీవితంలో గడిపిన ఆ 3 భర్తలను, వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. మొదటి భర్త అయిన వీరసేనుడి కోసం ఆమె ప్రాణత్యాగానికి సిద్ధపడింది. 2వ భర్త అయిన రూపసింహుడు ద్వారా ఆమెకు బిడ్డ కలిగింది. ఇక 3వ భర్త ధనగుప్తుడు, అతడి వల్ల ఆమె కుమారుడు ఆర్థికంగా భద్రత పొందారు. బేతాళుడు కథను ముగించి విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. రాజా, చంద్రసేన తన జీవితంలో 3 భర్తలను పొందింది. ఆ 3లో వీరసేనుడు, రూపసింహుడు, ధనగుప్తుడు. ఆమె మనసులో అత్యంత నిజమైన గొప్ప ప్రేమ, భార్యాభర్తల బంధం ఎవరితో ఉంది? నువ్వు సరైన సమాధానం ఇవ్వకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అని విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. భార్యాభర్తల బంధంలోని ధర్మ సూక్ష్మాన్ని మరియు వివిధ రకాల ప్రేమల విలువను విశ్లేషించే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి విక్రమార్కుడు సిద్ధమయ్యాడు. ఓ బేతాళ, ఈ కథలో చంద్రసేనకు అత్యంత నిజమైన గొప్ప ప్రేమ, భార్యాభర్తల బంధం మొదటి భర్త అయిన వీరసేనుడిపై ఉంది. నా ఈ నిర్ణయానికి కారణాలు చాలా స్పష్టమైనవి. అర్థమయ్యేలా చెప్తాను, విను బేతాళ అంటూ ఇలా చెప్తాడు. రూపసింహుడితో బంధం ఆమెకు కుమారుడిని ఇచ్చింది. తల్లికి బిడ్డకు మధ్య ఉండేది వాత్సల్యం. అది అత్యంత పవిత్రమైన బంధమే అయినప్పటికీ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ వేరు. రూపసింహుడిని వివాహం చేసుకోవడానికి ఆమె అంగీకరించింది. కాని అతని మరణం తర్వాత అతనితో పాటు చనిపోవాలని కోరుకోలేదు. అంటే అతనిపై ఉన్నది బలమైన ప్రేమ అనే కంటే వేరొక ఆశ్రయం పొందాలనే కోరిక కూడా ఉంది. కాబట్టి దీనిని అత్యంత ప్రేమతో కూడిన బంధంగా చెప్పలేము. ధనగుప్తుడితో బంధం కేవలం ఆర్థిక బంధం మాత్రమే. తన కుమారుడి భవిష్యత్తు కోసం, ఆర్థిక భద్రత కోసం ఆమె అతడిని వివాహం చేసుకుంది. ఇక్కడ ప్రేమ లేదా అనుబంధం కంటే బాధ్యత మరియు అవసరం ప్రధాన పాత్ర పోషించాయి. కాబట్టి దీనిని కూడా అత్యంత దృఢమైన బంధంగా పరిగణించలేము. మొదటి భర్త అయిన వీరసేనుడి మరణం తరువాత చంద్రసేన తన జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధపడింది. భర్త మరణించిన తరువాత ఆ భర్తతోనే తన జీవితం ముగియాలని ఒక స్త్రీ నిర్ణయించుకోవడమే నిజమైన, నిస్వార్థమైన ప్రేమకు, భార్యాభర్తల బంధానికి అత్యంత ఉన్నతమైన నిదర్శనం. భర్త భౌతికంగా లేకపోయినా అతనిపై ఉన్న ప్రేమ ఆమెను ప్రాణం తీసుకోవడానికి ప్రేరేపించింది. ఈ త్యాగపూరితమైన సంకల్పం మిగిలిన 2 బంధాలలో కనిపించలేదు. అందుకే
తనతో పాటు మరణించడానికి సిద్ధపడిన వీరసేనుడే ఆమె మనసులో అత్యంత నిజమైన భర్త ప్రేమను కలిగి ఉన్నాడు అని వివరించాడు. విక్రమార్కుడి నిర్ణయాన్ని విన్న బేతాళుడు అతని వివేకానికి అబ్బురపడి, మహారాజా, నువ్వు మళ్ళీ నా ప్రశ్నను ఛేదించావు. మానవ సంబంధాల యొక్క ఆంతర్యాన్ని, అసలైన ప్రేమ విలువను చక్కగా వివరించావు. రాజా, నీ సంకల్పం ముందు నేను ఓడిపోవాల్సిందే. సరే, నీకోసం ఇంకో కథ చెప్తాను, విలువు.